రేవంత్ రెడ్డి గతంలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. కేసీఆర్ సిటీ విచారణ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పట్టణ పురవీధుల గుండా నల్ల జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ కోసం ఏ ఒక్క కాంగ్రెస్ మంత్రి కూడా పోరాటం చేయలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి రివెంజ్ రెడ్డిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ. ఇది మేం చెప్పేది కాదు. ఏ గ్రామం పైన ఏ చిన్నపిల్లోని నడినా ఏ పండు ముసలోని నడినా ఇలా తెలంగాణ పచ్చగా ఉందంటే మరి ఎవరి వల్ల ఉన్నదో ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి గతంలో ఎన్ని అరాచకాలు చేసిండ్రు, ఎన్ని సంచులు మోసిండ్రు, ఎన్ని దొంగ నోట్లు చేసిండ్రు, దానికి అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు తెలంగాణ జాతిపిత తెలంగాణలో ఒక రామరాజ్యం అయిందంటే ఇవాళ కేసీఆర్ గారి వల్లనే అయింది. ఇవాళ ప్రాజెక్టులు అయినాయంటే కేసీఆర్ గారి వల్లనే అయింది. ఇవాళ తెలంగాణ పచ్చగా ఉన్నది, మరి రైతులు బాగున్నారు, మరి తెలంగాణ వైపు పూర్తిగా మరి కేసీఆర్ వైపు ఉన్నారు. దాన్ని ఏ విధంగా అయినా డైవర్షన్ చేయాలి. ఒక రేవంత్ రెడ్డి గారు, మీరు రేవంత్ రెడ్డి కాదు ఒక రివర్షన్ రెడ్డి లాగా మరి వ్యవహరిస్తున్నారు, రివాంజ్ రెడ్డి లాగా వ్యవహరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ఎంతో మంది ఉద్యమ నాయకులు ఉన్నారు, వీళ్ళంతా జైల్లోకి పోయినారు. మీ ముఖాలకు ఏ ఒక్క రోజైనా ఓ ఒక్కరి మీదైనా మరి ఇలా కేసులు ఉన్నాయా ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం. తెలంగాణ అంటేనే కేసీఆర్.